ఫ్రెండ్స్, ఈరోజు నేను చిన్న స్నాక్ ఐటెం చూపిస్తున్నాను నా స్టైల్లో. అందరూ మసాలా వడ లేకపోతే అన్ని రకాల పప్పులు వడ అని చెప్పని వేసుకుంటూ ఉంటారు. కానీ నేను చేసింది చూపిస్తున్నాను. అంటే నా దగ్గర రెడీగా అప్పుడు ఏముంటాయో వాటితో చేస్తాను నేను. దీనికోసం ప్రత్యేకం వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చి ఇవన్నీ చేయను నేను. అప్పుడు ఇంకొంచెం క్రియేటివిటీ బయటపడుతుంది అనుకుంటాను నేను. చూడండి, దీనికి కొంచెం శనగపప్పు, కొంచెం పెసరపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, తర్వాత కొంచెం సోంపు, కొంచెం పసుపు, ఉప్పు, జీలకర్ర, కొంచెం నూనె. నేను ఇలాంటి దాంట్లో చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం స్టవ్ వెలిగించుకుని కొంచెం నూనె వేసుకోవాలి అన్నిట్లో. ఇప్పుడు ఈ పిండిని ఇందులో తీసుకుని ఇందులో ఇది మినప్పిండి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అర్జెంటుగా ఎవరైనా వస్తే కొంచెం ఈ దోశల పిండి, ఇడ్లీ పిండి ఉంటే అది తీసుకుని అందులో కొంచెం ఒక స్పూన్ శనగపిండి, అంటే వచ్చిన వాళ్ళ క్వాంటిటీని వాళ్ళు ఎంతమంది వచ్చారో చూసుకుని దాన్ని బట్టి కొంచెం శనగపిండి, కొంచెం గోధుమ పిండి కూడా వేసుకుని, ఇంకా క్రిస్పీగా రావాలంటే ఓ స్పూను బియ్యపిండి కూడా వేసుకుని, కొంచెం చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. సోంపు కావాలంటే వేసుకోవచ్చు, అది ఆప్షనే. ఇక పచ్చిమిర్చి, కరివేపాకు ఎండకి పాడైపోయింది. ఇది కలుపుకోవాలి ఇలా. ఇంకా కావాలంటే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా టమాటోలు వేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసుకోవచ్చు. నేను ఇదే వేసాను ప్రస్తుతం. చూడండి, ఇలా ఇలా వేసుకోవాలి. దానికి ఇలా మూత పెట్టేయాలి. ఇప్పుడు వేగాయేమో చూద్దాం. అంటే కొంచెం క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళకి ఇలా పిండి గట్టిగా ఉండాలి, లేకపోతే కనుక కొంచెం లూజ్ చేసుకోవచ్చు. ఏమి లోకం మారింది, ఆడవాళ్ళు స్వేచ్ఛ అంటున్నారు కానీ మారకుండా హింస పెట్టేవాళ్ళని నేను మా ఇంటి పక్కన చూస్తున్నాను. నేను ఆయన ఏం ఉద్యోగం చేయడు, ఇంట్లో కూర్చుంటాడు.
ఇవిడే ఎలా పెడుతుందో వాళ్ళ నాన్నగారు వాళ్ళు పెడతారో ఏదో పోషిస్తుంది. కానీ ప్రతి క్షణం ఎంత సాధిస్తూ ఉంటాడో అవి చూసేప్పటికి నాకు కూడా అసలు వీడియోస్ ఏం చేయాలని కూడా మనసు అనిపించట్లేదు, పక్కన ఒక ఆడవాళ్ళు అంత బాధపడుతూ ఉంటే. అలాంటి దుష్టుణ్ణి ఏం చేయాలో మీరు మీ కామెంట్స్లో పెట్టండి, తప్పకుండా చర్య తీసుకుంటాను నేను. పోలీసులకు అప్పగించాలా, లేకపోతే మేమందరం కలిసి ఫ్లాట్స్లో వాళ్ళని దేహశుద్ధి చేయాలా చెప్పండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూద్దాం ఎలా ఉందో, ఎలా వచ్చాయో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి అంత చాలా అంటే ముందు మంచి పోషకాహారం అనగానే ఇలా విరుగుతాయి. ఇది చాలా బాగుంటుంది.